మీలో ఎంతమంది కష్టాలతో, ఇబ్బందులతో, కన్నీళ్లతో నిద్రలేని రాత్రుల్ని గడుపుంటారు? మన మైండ్ ఎన్నో ఆలోచనలతో, ప్రశ్నలతో రాత్రంతా గడిపేస్తూ ఉంటుంది కదా. ఎవరో, ఏదో విషయమో, లేక ఒక జ్ఞాపకం మిమ్మల్ని లోపల తినేస్తూ ఉంటుంది. నిద్రపోవటానికి ప్రయత్నించిన ప్రతిసారి మీ ఆలోచనలు కొన్ని వేల కిలోమీటర్ల దూరం పరిగెడుతుంటాయి. గుండె ప్రశాంతత కావాలంటుంది, కానీ మనసు వదులుకోవటానికి సిద్ధంగా ఉండదు. ఎందుకంటే ఆ తప్పు, గడిచిపోయిన కాలం, ఆ మనిషి ఇప్పుడు మీ జీవితంలో ఉండకపోవచ్చు, కానీ ఇప్పటికీ అదే విషయం మీ మనసులో గట్టిగా నాటుకుపోయి ఉంటుంది. మనందరం ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక విషయాన్ని మనసులో బలంగా పట్టుకొని జీవిస్తుంటాం. అది రిలేషన్ కావచ్చు, హోప్ కావచ్చు, లేక మనం తీసుకున్న రాంగ్ స్టెప్ లేదా రాంగ్ డెసిషన్ అయినా అవ్వచ్చు. అయితే మనలో ఒక పార్ట్ ఆ విషయాన్ని వదిలేయమని చెప్తుంది, కానీ ఇంకో వైపు అంత ఈజీగా ఎలా వదిలేయాలని ప్రశ్నిస్తుంది. ఇదే ప్రశ్న దగ్గర మనలో ఎంతో మంది స్టక్ అయిపోతున్నారు. ఉదాహరణకి, ఎవరో సముద్రంలో పడిపోయారు అనుకుందాం. భయంతో కాళ్ళు చేతులు ఆడిస్తూ ఎంతగా ప్రాణాల కోసం పోరాడితే అంత లోతుగా మునిగిపోతారు. కానీ అదే భయాన్ని, ఆలోచనల్ని పక్కన పెట్టి అతిగా ప్రయత్నించకుండా ధైర్యంగా ఉంటే తేలికైపోతారు, ఆ సముద్రంలో తేలిపోతారు. అలానే మన మనసు కూడా దేన్నైనా గట్టిగా పట్టుకుంటే అది మనల్ని ముంచేస్తుంది. అదే వదిలేసి ఇది నాది కాదు, నా కంట్రోల్లో లేదు అని ఆ సిచ్యువేషన్ కి మీరు పూర్తిగా సరెండర్ అయినప్పుడే మీ మనసు తేలిక పడుతుంది. ఇదే విషయాన్ని ద ఆర్ట్ ఆఫ్ లెట్టింగ్ గో అనే పుస్తకం ద్వారా నిక్ ట్రాంటన్ మనకు తెలియజేసే ప్రయత్నం చేశాడు. ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత లెట్ గో అంటే వీక్నెస్ కాదు, అది ఒక మెంటల్ ఫ్రీడమ్ అని మీకే అర్థమవుతుంది. మీకు నావెల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ద ఓల్డ్ మ్యాన్ అండ్ సీ అనే స్టోరీ, దాని వెనుక ఉన్న మీనింగ్ తెలుసుకోవాలంటే నా ప్రీవియస్ వీడియోని తప్పకుండా చూడండి. అలాగే నా కంటెంట్ నచ్చితే వీడియోని మీ వాళ్ళతో షేర్ చేసి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ద డైకోటమీ ఆఫ్ కంట్రోల్. మీరు ఎప్పుడైనా మీ కంట్రోల్లో లేని విషయం కోసం బాధపడ్డారా? ఖచ్చితంగా బాధపడే ఉంటారు. చాలా మంది బ్రేకప్ ని కావచ్చు, జాబ్ రిజెక్షన్, టఫ్ క్వశ్చన్ పేపర్, లేకపోతే ఎవరో మీపై వాడిన హార్ష్ వర్డ్స్ కావచ్చు, వీటిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు. అందుకే మైండ్ తిప్పి తిప్పి అదే విషయాన్ని మనకు చూపిస్తుంది, ప్రశ్నిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ నిక్ ట్రాంటన్ ఏం చెప్తున్నాడంటే, నిజానికి మీరు ఎదుర్కొన్న పరిస్థితి వల్ల కాదు, దాన్ని యాక్సెప్ట్ చెయ్యక కంట్రోల్ చేయటానికి ప్రయత్నించినప్పుడే మీరు అతిగా బాధపడతారు అంటారు. ఇదే మాటని ఎన్నో ఏళ్ల క్రితం స్టాయిక్ ఫిలాసఫర్స్ కూడా చెప్పారు. కేవలం స్టాయిక్సే కాదు, మన పురాణాలు కూడా ఇదే చెప్తున్నాయి. అయితే ఇక్కడ స్టాయిక్స్ ఈ విషయాన్ని డీల్ చేసే విధానాన్ని కూడా మనతో షేర్ చేస్తారు. ఎపిక్టీటస్, మార్కస్ అరెలియస్ ఇలాంటి ఎంతో మంది మనకిచ్చిన గొప్ప టూలే ఈ డైకోటమీ ఆఫ్ కంట్రోల్. సింపుల్ గా చెప్పాలంటే స్టాయిక్స్ యొక్క ముఖ్యమైన రూల్, సమ్ థింగ్స్ ఆర్ ఇన్ అవర్ కంట్రోల్, అదర్స్ ఆర్ నాట్. అంటే ఈ జీవితంలో మనం కొన్నింటిని మాత్రమే కంట్రోల్ చేయగలం, కానీ కొన్నింటిని ఎంత ప్రయత్నించినా వాటిని మనం అస్సలు కంట్రోల్ చేయలేం. అయితే అవేంటో మీకు తెలుసా? తెలిస్తే వీడియోని పాజ్ చేసి తప్పకుండా కమెంట్ చేయండి. అయితే ఈ రెండింటిని, అంటే కంట్రోల్ చేయగలిగేవి, చెయ్యలేని విషయాల్ని గనక మనం తెలుసుకుంటే మన లైఫ్ ని హ్యాండిల్ చేయటం కాస్త సులభం అవుతుందని ఆథర్ అంటాడు. మన ఆలోచనలు, మనం తీసుకునే డెసిషన్స్, యాక్షన్స్, దేనికైనా మనం రెస్పాండ్ ఆర్ రియాక్ట్ అయ్యే విధానం, ఇలాంటి వాటిని మనం కంట్రోల్ చేయగలం. కానీ మనుషులు, వారి మనస్తత్వాలు, వాతావరణం, గతాన్ని కంట్రోల్ చేయలేం. మీ రెప్యుటేషన్, లైఫ్ ఫెయిర్ గా ఉందా లేదా, ఇలాంటి వాటిని మాత్రం మీరు ఎంత ప్రయత్నించినా కంట్రోల్ చేయలేరని గుర్తుపెట్టుకోండి. అయినా కూడా ఎంతో మంది వాటిని కంట్రోల్ చేయాలనే ప్రయత్నంలో ఓడిపోయి సఫర్ అవుతారు. ఇదే స్టాయిక్ రూల్ గనక మీకు అర్థమైతే మీ సఫరింగ్ చాలా వరకు తగ్గిపోతుంది. స్టాయిక్స్ ఫాలో అయ్యే ఈ రూల్ ని మీరు కూడా ఫాలో అయ్యి చూడండి. అప్పటి నుండి ఎవరో కోపం నీలో ప్రశాంతతను తగ్గించదు. నువ్వు ఫెయిల్ అయినా కూడా మళ్ళీ మళ్ళీ ఎఫర్ట్స్ పెట్టగలవు. నీ గురించి ఎంత మంది మాట్లాడుకున్నా నీకు నవ్వొస్తుంది, ఎందుకంటే నీలో ఉన్న నిజాన్ని నువ్వు నమ్మటం మొదలు పెడతావు కాబట్టి. ఇదే స్టాయిసిజం చెప్తుంది. అయితే ఇక్కడ స్టాయిక్స్ కంట్రోల్ లేని వాటిని ఏం చెయ్యలేం కదా అని చేతులు కట్టుకొని ఖాళీగా కూర్చోమని చెప్పట్లేదు. మన కంట్రోల్లో లేని ఏ విషయాన్నైనా ఎలా డీల్ చేయాలో మనకు తెలుసుండాలా అంటారు. ఉదాహరణకి, ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఫైనల్ మ్యాచ్ లో రన్నింగ్ చేస్తున్నాడు, కానీ సడన్ గా వర్షం వచ్చింది, స్లిప్ అయి పడిపోయాడు, ఓడిపోయాడు. ఇది ఫెయిల్యూరా? ఒకవేళ రిజల్ట్స్ ని బేస్ చేసుకొని చూస్తుంటే అవును, కానీ అతని ఎఫర్ట్స్, డెడికేషన్, డిసిప్లైన్ బేస్ చేసి చూస్తే కనుక అతను ఆల్రెడీ గేమ్ ని ఎప్పుడో గెలిచినట్టు లెక్క. అయితే ఇలాంటి మైండ్ సెట్ మనకి ఎలా వస్తుంది? స్టాయిక్స్ లా మనం ఎలా ఆలోచించాలి అని మీరు అనుకుంటే ఈ డైకోటమీ ఆఫ్ కంట్రోల్ ని ప్రాక్టీస్ చేయండి. అందులో మొదటి స్టెప్ వచ్చేసి ప్రెజెంట్ లో ఫోకస్ చేయండి. మీ బ్రీత్ పై ఫోకస్ చేయండి. ఫుల్ బాడీ స్కాన్ మెడిటేషన్ చేయండి.
నెక్స్ట్ మీరు చేయాల్సిన రెండో విషయం ఏంటంటే ప్రశ్నించుకోవటం. మీరు ఏదైనా ఒక నచ్చని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు, అది మిమ్మల్ని బాధ పెడుతున్నప్పుడు మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, అసలు ఈ సిచ్యువేషన్ ని నేను మార్చగలనా, ఇది నా కంట్రోల్లో ఉందా అని అడిగి చూడండి. నెక్స్ట్ అనాలిసిస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ట్రాఫిక్ లో స్టక్ అయ్యారనుకోండి, దాన్ని కంట్రోల్ చేయగలరా? లేదు. అలాంటప్పుడు ఎవరినో బ్లేమ్ చేయడంలో ఉపయోగం లేదు. కనుక ఆ సమయాన్ని ఎలా యూజ్ చేయాలో ఆలోచించండి. కార్లో రిలాక్స్ అవ్వండి, నచ్చితే మ్యూజిక్ వినండి, లైఫ్ లో ఒక పాజ్ దొరికిందని ఆనందించండి, లేదా మీకు ఇష్టమైన వాళ్ళకి కాల్ చేసి మాట్లాడండి. అదే స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు అనుకుందాం, రిజల్ట్స్ వచ్చాక పేపర్ ఎంత కష్టంగా వచ్చిందో వీటిని మీరు మార్చగలరా? లేదు. అయితే మీ చేతిలో ఏముందో ఆలోచించండి. ముందు ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేయటం, ఆ తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ కి ఎలా చదవాలి, పేపర్ కష్టంగా ఉన్నా నేను బాగా రాయాలంటే నా ప్రిపరేషన్ ఎలా ఉండాలి అని ఆలోచించండి. దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వండి. ఇన్నర్ క్రిటిక్స్. ఈ ఇన్నర్ క్రిటిక్స్ గురించి ఎంతో మందికి బాగా తెలుసు. మనలో కంటిన్యూగా ఒక వాయిస్ రన్ అవుతూ ఉంటుంది. ఈ వాయిస్ సైలెంట్ గానే ఉంటుంది, కానీ దాన్ని గనక మనం విన్నామా మనకి నరకాన్ని చూపిస్తుంది. ఎందుకు ఇలా చేసావు, నువ్వు దేనికి పనికిరావు, అందరూ బాగున్నారు కానీ నువ్వు మాత్రం ఎప్పుడు ఇలానే ఉంటావు, నువ్వు ఇది చేయలేవు, ఫెయిల్ అవుతావు, వాళ్ళకి నీకు చాలా తేడా ఉంది, ఇలా ప్రశ్నలతో మనల్ని ఒక దయ్యంలా పట్టి పీడిస్తుంది. సాధారణంగా ఆ వాయిస్ ని ఎంతో మంది పెద్దగా పట్టించుకోరు, దాని మాట నేను వినట్లేదులే అనుకుంటారు. కానీ నిక్ ట్రాంటన్ ఇక్కడ ఏం చెప్తాడంటే, ఈ వాయిస్ గోస్ట్ కాదు, గోస్ట్ కన్నా డేంజరస్. ఎందుకంటే ఈ వాయిస్ మనల్ని ఫిజికల్ గా కాదు, మెంటల్ గా అటాక్ చేస్తుంది. బయటకంతా మామూలుగానే ఉండొచ్చు, కానీ ఇదే ఇన్నర్ క్రిటిక్స్ మీలో డౌట్స్, ఫియర్, కంపారిజన్ అనే పాయిజన్ ని నెమ్మదిగా మైండ్ లోకి ఇంజెక్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇది ఎంత డేంజరస్ మనకి తెలిసి కూడా ఎందుకు మనం అదే వాయిస్ ని నమ్ముతాం? మనపై మనకి ఎందుకు నమ్మకం ఉండదు? అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కూల్లో గేమ్ అయినా, కాలేజ్ లో సెమినార్ అయినా, లేక ఒక జాబ్ ఇంటర్వ్యూ అయినా మాట్లాడగలవా? మర్చిపోతావేమో. వాళ్ళలాగా నువ్వు కూడా చేయగలవా? ఇలాంటి క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. ఎందుకు? బికాస్ వీ స్టార్ట్ ట్రస్టింగ్ దట్ వాయిస్ మోర్ దెన్ ట్రస్టింగ్ అవర్ సెల్ఫ్. మనలో ఉన్న స్ట్రెంగ్త్ కన్నా ఆ వాయిస్ లో ఉన్న వీక్నెస్ మీదే మన ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిక్ ట్రాంటన్ ఈ నెగటివ్ సెల్ఫ్ టాక్ ని మనం ఇగ్నోర్ చేస్తే చాలా సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటాడు. ఎలా అంటే, కాన్ఫిడెన్స్ నెమ్మదిగా డ్రైన్ అయిపోతుంది, మోటివేషన్ తగ్గిపోతుంది, ఆపర్చునిటీస్ వదులుకుంటాం, లైఫ్ ని సేఫ్ జోన్ లో పడేస్తాం. అంటే లైక్ క్లాస్ లో ఈవెన్ ఆన్సర్ తెలిసినా హ్యాండ్ రైజ్ చేసి ఇది నాకు తెలుసు అని చెప్పే ధైర్యం ఉండదు. జాబ్ అప్లై చేయలేం, న్యూ పీపుల్ ని అప్రోచ్ అవ్వలేం. ఎందుకు? నువ్వు ఇంకా రెడీగా లేవు, పర్ఫెక్ట్ గా లేవు, ఇంకా కొన్ని డేస్ వెయిట్ చేస్తే బాగుంటుంది అని నీలో ఉన్న నీ ఇన్నర్ క్రిటిక్ చెప్తుంది. కనుక ఈ వాయిస్ ని ఎలా లెట్ గో చేయాలి అంటే, ఈ నెగటివ్ వాయిస్ నుండి మనల్ని ఎలా కాపాడుకోవాలి? నిక్ ట్రాంటన్ దానికి ఒక సింపుల్ అండ్ పవర్ఫుల్ మెథడ్ ని షేర్ చేస్తాడు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ముందు మీరు చేయాల్సింది ఏంటంటే, ఆ నెగటివ్ వాయిస్ ని నేను అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ మీలో ఉన్న ఆ నెగటివ్ వాయిస్ ని ఇంకో పర్సన్ లా చూడండి. అంటే దానికో నేమ్ పెట్టండి. కావాలంటే ఫన్నీగా డౌట్ఫుల్ డానీ అనండి, లేదా నెగటివ్ నిషా అనుకోండి, మీ ఇష్టం. ఇలా చేయటం వల్ల నేను కాదు, నన్ను డిమోటివేట్ చేస్తుంది ఆ సెపరేట్ వాయిస్ అని మీరు రియలైజ్ అవ్వగలుగుతారు. తర్వాత ఆ వాయిస్ డౌట్ రైజ్ చేసిన ప్రతిసారి జడ్జ్ చేయకుండా, మీ ఫ్రెండ్ అయితే ఎలా మాట్లాడతారో అలా వాయిస్ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ట్రై చేయండి. మీరే చెప్పండి, మీ ఫ్రెండ్ వచ్చి నా లైఫ్ వేస్ట్, నేను బ్రతకటం వేస్ట్ అంటే మీరేం చెప్తారు? దానికి ఆపోజిట్ గా చెప్తారు, కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ అవును నిజమే, నీ లైఫ్ వేస్ట్, బ్రతకటం వేస్ట్, నువ్వు లూజర్ అని చెప్పరు కదా. సో అలాగే మీతో మీరు రియాక్ట్ అవ్వండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ టైం ఆ వాయిస్ చెప్పిన నెగటివ్ డైలాగ్స్ ని ఇలా మార్చి చూడండి. నేను చెయ్యలేను అంటే నేను నేర్చుకుంటున్నాను, ప్రాసెస్ లో ఉన్నాను అనండి. నేను ఫెయిల్ అవుతాను, ఫెయిల్ అయినా సరే నెక్స్ట్ టైం బెటర్ గా ట్రై చేస్తాను అని చెప్పుకోండి. టాక్ టు యువర్ సెల్ఫ్ లైక్ సమ్వన్ యు డీప్లీ కేర్ అబౌట్ అని నిక్ ట్రాంటన్ అంటాడు. ఆ వాయిస్ చెప్పేది నిజమేనా, ఎవిడెన్స్ ఉందా అని థింక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వెప్పుడు సక్సెస్ కావు అని చెప్పిందా అనుకుందాం. అది నిజమేనా? పాస్ట్ లో సక్సెస్ అవ్వలేదా? ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేయలేదా అని గుర్తు చేసుకోండి. సో మిమ్మల్ని మీరు ఇలా క్వశ్చన్ చేసుకోండి, అసలు ఈ థాట్ లో లాజిక్ ఉందా? ఈ వాయిస్ నన్ను ప్రొటెక్ట్ చేస్తుందా లేక స్టాప్ చేస్తుందా అని అనలైజ్ చేయటం నేర్చుకోండి. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఈ వాయిస్ ని పూర్తిగా సైలెంట్ చేయడం మీ యాక్చువల్ గోల్ కాదు. ఆ వాయిస్ మిమ్మల్ని కంట్రోల్ చేయకూడదు, మీరే దాన్ని రూల్ చేయాలి. అండర్స్టాండింగ్ నాన్ అటాచ్మెంట్. మీకు బాగా నచ్చింది ఏదైనా పోగొట్టుకుంటానేమో అన్న భయం మీలో ఉందా? ఖచ్చితంగా మీలో, నాలో, ప్రతి ఒక్కరిలో ఈ భయం ఉంటుంది. ఏదో రోజు వదులుకుంటామని తెలిసి కూడా కొన్నింటిని వదులుకోకూడదని మనం ఫైట్ చేస్తూ ఉంటాం. ఇదే అటాచ్మెంట్ అని నిక్ ట్రాంటన్ అంటాడు.
నాన్ అటాచ్మెంట్ అంటే ఏంటి? మనం అనుకునేలాగా దూరంగా పెట్టటము, ఇంట్రెస్ట్ లేకుండా ఉండటం, ముందే వదిలేయటం, అసలు కోరిక అనేది లేకుండా ఉండటం కాదు. నాన్ అటాచ్మెంట్ అంటే రియాలిటీని యాక్సెప్ట్ చేయటం, కొన్ని మన కంట్రోల్లో ఉండవని తెలుసుకోవటం. మనం అనుకుంటాం, నా దగ్గర ఈ కార్, మొబైల్ ఉంటే నేను హ్యాపీగా ఉండగలను, ఈ వ్యక్తి లేకపోతే నా లైఫే లేదు. కానీ ఇలా ఫిక్స్ చేసిన ఎక్స్పెక్టేషన్స్ జరగకపోతే మళ్ళీ పెయిన్ క్రియేట్ అవుతుంది. నిక్ ట్రాంటన్ ఏమంటాడంటే, ద గ్యాప్ బిట్వీన్ వాట్ ఈస్ అండ్ వాట్ వీ వాంట్ క్రియేట్స్ యాక్చువల్ సఫరింగ్. నాన్ అటాచ్మెంట్ isn't అబౌట్ గివింగ్ అప్, ఇట్స్ అబౌట్ గివింగ్ స్పేస్. నిజమే, రియాలిటీలో ఇది ఫాలో అవటం చాలా కష్టం. కానీ ఇలాంటివి ట్రై చేయటంలో ఎప్పటికప్పుడు మనల్ని సెల్ఫ్ చెక్ చేసుకోవటంలో తప్పులేదు. సో చూసారు కదా, మీకు ఈ లెట్ గో అనే కాన్సెప్ట్ ఇంకా డీప్ గా తెలుసుకోవాలంటే వీడియోలో బుక్ లింక్ ని షేర్ చేశాను, అది తప్పకుండా పర్చేస్ చేయండి. లేదు అంటే ఫ్రీ PDF ని కూడా చదవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.